హాయ్ హలో నమస్తే. దేశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదే కాలేజీల్లో విద్యార్థుల యొక్క తిరుగుబాటు. ఎవరు ఓసీ విద్యార్థులు తిరుగుబాటు చేస్తున్నారు యూనివర్సిటీల్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ఏంటంటే రాహుల్ గాంధీ ఏ బిల్లు పెడదామని అనుకుంటున్నాడో, ఏదైతే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఓట్లు లాగేస్తానన్న భయం ఉందో అక్కడ వీళ్ళే చేస్తున్నారు ముందుకు వచ్చి. గతంలో ఈ రాహుల్ గాంధీ ఏమన్నాడంటే నేను కులగణన చేస్తాను అన్నాడని చెప్పేసి కులాలు బీసీ ఓట్లు లాగే తట్టుకున్నాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మేమే చేస్తామని వాళ్ళే కులగణన పెట్టారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే రాహుల్ గాంధీ ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేశాడు కర్ణాటక తెలంగాణలో. అదే రోహిత్ వేముల బిల్లు. మన గుంటూరు స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి వివక్షకు గురై చనిపోయినటువంటి ఒక విద్యార్థి, గుంటూరు విద్యార్థి రోహిత్ వేముల, అతని మీద కర్ణాటకలో బిల్లు పెట్టారు. ప్లస్ తెలంగాణలో కూడా మేము బిల్లు పెడతా ఉన్నారు. ఆ బిల్లు ఏంటంటే యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మీద వివక్ష జరగడానికి లేదు అనేటువంటి ఒక బిల్లు పెడుతుంటే ఆ బిల్లుని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి యూజీసీ ఒక కొత్త రూల్ పట్టుకొచ్చింది. యూజీసీ అదే ఏంటంటే ఒక బోర్డు పెడతారనమాట. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఫ్యాకల్టీ కానీ ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు అని చెప్పి యూజీసీ ఒక కొత్త పాలసీ పట్టుకొచ్చింది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఓసీలు ఇప్పుడు గొడవ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఓసీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. ఒక జడ్జి నిన్న ఒక జడ్జి రిజైన్ చేశాడు. నేను బిల్లుని వ్యతిరేకిస్తాను. ఎందుకు ఓసీలకి అంత కోపం వచ్చింది దీని మీద అంటే, వాళ్ళ ప్రకారం ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లులో ఏంటంటే గతంలో ఇదేంటంటే ఈక్వల్ యాక్సెస్ అంటే ఒక బోర్డు పెడుతున్నారు కదా, ఆ బోర్డు అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీలకి పెడుతున్నారు. ఒకవేళ మా మీద డిస్క్రిమినేషన్ జరిగితే మరి మాకు బోర్డు ఏంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి బిల్లు పెడుతున్నారు, మా మీద మరి వివక్ష జరిగితే మరి దానికి మాకు బోర్డు ఏంది, ఆ బోర్డు మాకు కూడా రావాలి. మరి మీకు కూడా పెడితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు, మరి మమ్మల్ని కులం పెట్టి తిడితే మరి మా పరిస్థితి ఏంది, మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయమంటే ఇంకా ఎస్సీ ఎస్టీ యాక్ట్కి విలువ లేదు కదా. ఇప్పుడు వీళ్ళు దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. మాకు ఈక్వల్ యాక్సెస్ లేదు, ఆ బోర్డులో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా పెట్టడం ఏంటి అని చెప్పేసి గొడవలు రెండు చోట్ల అవుతున్నప్పుడు వాళ్ళకే ఎందుకు బోర్డు పెట్టారు. ఒకటి వాళ్ళు రైజ్ చేసిన ప్రశ్న. రెండోది ఏంటంటే గతంలో ఫాల్స్ కేసెస్ అని ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న బోర్డులో ఫాల్స్ కేసు పెడితే ఆ ఫాల్స్ కేసుని మ్యాలీషియస్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఫాల్స్గా పెట్టారు, దాన్ని సపరేట్గా డీల్ చేయాలి అనేటువంటి ఒక రూల్ ఏదో ఉంది గతంలో, దాన్ని ఇప్పుడు తొలగించి పెట్టారు అనేది వీళ్ళ గొడవ. ఇప్పుడు అంటే ఫాల్స్ కేసు పెడితే ఎట్లా, ఒకవేళ ఫాల్స్ కేసు పెడితే మీరు దాన్ని తీసుకోకూడదు కదా అని ఆ క్లాజ్ ఎందుకు ఎత్తేసారు అని. ప్రతిదాన్ని ఫాల్స్ కేసు అని చెప్పేసి వీళ్ళని వివక్ష చూపిస్తున్నారని ఆ క్లాజ్ లేపేశారు. ఇప్పుడు వీళ్ళంటారు ఆ ఫాల్స్ కేసు అనే క్లాజ్ లేపేస్తే నిజంగా మా మీద ఫాల్స్ కేసులు పెడతారు, అంటే యూనివర్సిటీలో కంప్లైంట్ చేస్తారు ఫాల్స్గా మా మీద కులం పెట్టి దూషించారని. సో అని ఇప్పుడు ఓసీలు జనరల్ కేటగిరీ వాళ్ళు గొడవ చేస్తున్నారు యూనివర్సిటీల్లో. ఇది రెండోది. మూడోది ఇంప్లిసిట్ డిస్క్రిమినేషన్, అన్ఫేర్ బయస్డ్ ట్రీట్మెంట్ అనేది అది ఇంటెన్షనల్గా జరిగిందా లేదంటే అన్ఇంటెన్షనల్గా జరిగిందా అనేది ప్రూవ్ చేయలేము. ప్రూవ్ చేయనప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు ఇంటెన్షన్గా చెప్తారు. ఇప్పుడు మేము ఒక పెన్ను దగ్గర ఒక ఎస్సీఓడు ఓసీల దగ్గర ఒక పెన్ను దగ్గర కొట్టుకున్నారు, లైబ్రరీలో పెన్ను దగ్గర కొట్టుకున్నారు, దానికి పెద్ద కులం ఏముండదు, పెన్ను దగ్గర కొట్టుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కొట్టుకున్నారు అనుకోండి, ఏదో ఒక అమ్మాయి దగ్గర లైన్ వేస్తే ఇద్దరు కొట్టుకున్నారు. ఇప్పుడు వాడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నా మీద ఎస్సీ కేసు పెడతాడు, అక్కడ కులం లేదు కదా ప్రస్తావన, ఒక అమ్మాయి లేదంటే ఒక పెన్ను లేదా ఒక పుస్తకం, దాన్ని అన్ఇంటెన్షనల్గా మరి దాన్ని ఎలా ప్రూవ్ చేస్తావు క్యాస్ట్ బేస్డ్ అని చెప్పి ఇది ఓసీలు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. ఓకే, నాలుగోది ఈక్విటీ కమిటీ కంపోజిషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కమిటీల్లో పెట్టారు, ఓసీల్లో కమిటీల్లో లేరు. ఓసీలు లేనప్పుడు మరి ఓసీల తరపున ఎవరు అడ్వకేట్ చేస్తారు వాళ్ళ తరపున, ఇది ఫాల్స్ కేసు అని చెప్పి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఐదోది ఫాస్ట్ ట్రాక్ ఎన్ఫోర్స్మెంట్, విదిన్ 24 hours యూనివర్సిటీలో కనుక కంప్లైంట్ వచ్చి ఇదిగో ఈ ఎస్సీ వ్యక్తి మీద వివక్ష జరిగింది, ఈ ప్రొఫెసర్ ఇలా చేశాడని చెప్పి ఏదైనా చేస్తే విదిన్ 24 hours
మీరు దాన్ని రిపోర్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా యాక్ట్ చేయాలని ఆ క్లాజ్లో పెట్టారనమాట. ఓకే, ఆ క్లాజ్ పెట్టారు. విదిన్ 24 అవర్స్లో అనేది ఇప్పుడు వీళ్ళు విదిన్ 24 అవర్స్లో మీకు ఎలా తెలిసిద్ది మొత్తం అది చేశారని ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఇంట్రాగేషన్ పేరుతో మమ్మల్ని హెరాస్ చేస్తారు, 24 గంటల్లో కేసుని చేల్చాలని చెప్పేసి వాళ్ళు ఒక గొడవ. మీరు మిస్యూజ్ చేస్తారు, ఓవర్ రీచ్ చేస్తారు, క్యాంపస్ క్లైమేట్ మొత్తాన్ని కూడా మీరు ఏమంటారు ఈక్వాలిటీ పేరుతోటే అన్ఈక్వల్గా మమ్మల్ని ట్రీట్ చేస్తారు. మాకు అన్యాయం జరిగిపోయింది, ఎవరికో న్యాయం చేయాలని చూసి మాకు అన్యాయం చేస్తారని ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళు అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద క్యాంపస్లో గొడవలు చేస్తున్నారు. ఓసీ కేటగిరీ దేశవ్యాప్తంగా జరుగుతుంది దానికి సంబంధించింది. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓసీలు అన్ని క్యాంపస్ల్లో మా మీద వివక్ష జరిగిద్ది అని మీరు ఆర్గ్యుమెంట్కి వాళ్ళు లొంగి ఒకవేళ బిల్లు పెట్టకపోతే మీరు వివక్ష చూపిస్తున్నారని కదా గొడవ. మరి దీనికి ఎలా సొల్యూషన్ రావాలి? మీరు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారేమని, ఇదిగోండి దళిత కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓసీలకి గొడవ అయితే మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు, మమ్మల్ని కొట్టేవాళ్ళు కూడా ఉంటారు అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎస్సీలు మమ్మల్ని కూడా కొడతారు కొంతమంది అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. చాలా రేర్ కేసులు జరుగుతాయి. ఆ రేర్ కేసులు 1, 2, 3 ఒక తక్కువ కేసుల్ని అవి అక్కడ వివక్ష జరుగుతుందని చెప్పేసి మెజారిటీ కేసుల్ని మీరు బిల్లు పెట్టకపోతే మరి వీళ్ళకి రక్షణ ఎట్లా? ఇప్పుడు రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నాడు. రోహిత్ వేముల లాంటి ఇంకెంతమంది స్టూడెంట్స్కి అన్యాయం అయిపోతారు? ఎంతమంది స్టూడెంట్స్ చెప్తున్నా మాకు అన్యాయం జరుగుతుంది, యూనివర్సిటీలో కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని చెప్పేసి, డిస్క్రిమినేషన్కి గురవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డిస్క్రిమినేషన్కి గురవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, చాలామంది ఉన్నారు. సరే, కొన్ని విషయాలు నేను ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు డీప్ ఇన్ దిస్. ఓకే, ఇలా డిస్క్రిమినేషన్ జరుగుతుందని తెలిసే వీళ్ళు రాహుల్ గాంధీ అనే వ్యక్తి నేను రోహిత్ వేముల బిల్లు పెడతానన్నాడని చెప్పి 2 రాష్ట్రాల్లో పెట్టాడు ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా యూజీసీ ఒక క్లాస్ పెట్టింది. ఎందుకు? ఓట్ బ్యాంక్ కోసం, ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎనివే అని అపోజిషన్ వాళ్ళు చెప్పేది. మోర్ ఓవర్ సోషల్ మీడియాలో వీటికి వెరిఫైడ్ ఏం కాదు ఇది. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే మేము ఆ క్లాస్ పెట్టాము, క్యాంపస్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది, కాబట్టి మేము ఈ యొక్క బోర్డు పెట్టాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు అంత గొడవ చేసే వాళ్ళు మొత్తాన్ని ఇప్పుడు లక్నో యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, లక్నోలో. ఓకే, ఇప్పుడు ఈయన అప్పర్ క్యాస్ట్ గ్రూప్స్ శ్రీ రాజపుత్ కర్నీ సేన అనే ఒక అప్పర్ క్యాస్ట్ గ్రూప్ ఉంది, శ్రీ రాజపుత్ కర్నీ సేన. వాళ్ళు రాజస్థాన్లో దేశవ్యాప్తంగా ధర్నాకి పిలుపునిచ్చారు. ఏ పీసీఎస్ ఆఫీసర్ అన్నమాట, బరేలీలో ఉన్నటువంటి సిటీ మెజిస్ట్రేట్ రిజైన్ చేశాడు నిన్న, దీనికి ప్రొటెస్ట్ చేస్తూ. ఏమని? మా ఓసీ పిల్లలకి అన్యాయం జరుగుతుంది ఇలా ఎస్సీ ఎస్టీ కేసుల మీద అది ఇది అని చెప్పేసి. మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసుల మీద ధర్నాలు చేసినప్పుడు మరి వీళ్ళేమి ఇట్లా ధర్నాలు చేసి ఇదేం లేదు కదా. ఒక ఓసీల మీద ఒక చిన్న ప్రొటెక్షన్, వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం పెట్టారు కానీ ఓసీలకి అన్యాయం చేయమని పెట్టలేదు కదా. వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం పెడితేనే ఇంత ధర్నాలు లెగిస్తాయి. మరి అనాది కాలంగా వేల సంవత్సరాల నుంచి వివక్షకు గురవుతున్న మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వేల సంవత్సరాల నుంచి వివక్షకు గురవుతున్నారు కదా వీళ్ళు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, సో అతను రిజైన్ చేసాడు ఒక మెజిస్ట్రేట్ నిన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఇది గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎజిటేషన్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. గవర్నమెంటే ఇది ఒక క్లాజ్ పెట్టి ఇది రాహుల్ గాంధీ రోహిత్ వేముల బిల్లు పెడుతున్నాడు అని చెప్పేసి దాని క్రెడిట్ కోసం వాళ్ళు ఒక యూజీసీలో రూల్ మార్చి వీళ్ళే వెనక రెచ్చగొట్టారు, పిల్లల్ని స్టూడెంట్స్ని ధర్నా చేయమని ప్రభుత్వం అనుకుంటే ఇది నడిపిస్తుందని. ఇది సోషల్ మీడియాలో దీస్ ఆర్ అన్వెరిఫైడ్ పోస్టులు చేస్తున్నారు నెటిజన్స్. ఓకే, గ్రాస్ రూట్ డిసెంట్ అనేది మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎజిటేషన్స్ చేస్తున్నారు. ఎందుకు? ఓసీలో వ్యతిరేకత రాకుండా ఉండటానికి, ప్లస్ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్ల కోసం చేస్తున్నారు, వచ్చే రాబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల కోసం అని చెప్పేసి. ఇది ఒక గొడవ. అదే గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎజిటేషన్, వీళ్ళే అనుకుంటే 2 నడిపిస్తున్నారు, ఇటు ఎస్సీ ఎస్టీ బీసీలని ఓసీలని అనేటువంటి ఒక సోషల్ మీడియాలో. అది వెరిఫైడ్, అది తెలియదు, అది చేస్తున్నారు లేదు తెలియదు, ఎందుకంటే అన్వెరిఫైడ్ సోషల్ మీడియా పోస్టులు అవి. ఓకే, కాబట్టి బట్ అఫీషియల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది? లేదు మేము సుప్రీంకోర్టు ప్రకారం చేస్తున్నాము దాన్ని అని వీళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది గవర్నమెంట్. నేను అందుకనే గవర్నమెంట్ని విమర్శించట్లేదు, ఎందుకంటే ది బిల్ ఈజ్ గుడ్ బిల్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి
ప్రొటెక్షన్ కోసం అదే చెప్తున్నాను కదా, రోహిత్ వేముల బిల్లు పెట్టారు, అలాంటి బిల్లే క్లాస్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎవరు పెడితే మీద క్రెడిట్ రాహుల్ గాంధీకి పోని ప్లస్ మోడీకి పోని ఎవరికైనా పోని, వీళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ మార్జినలైజ్డ్ సొసైటీకి న్యాయం జరుగుతుంది కదా అని నేను ఈ ఇష్యూలో నేను వాళ్ళని ఏమి విమర్శించట్లే గవర్నమెంట్ని. ఎందుకంటే నేను జనరల్లీ ఐ క్రిటిసైజ్ ది ఎన్డీఏ గవర్నమెంట్, బట్ ఈ బిల్లుని ఐఎమ్ సపోర్టింగ్ దామ్. పార్షియల్లీ ఐఎమ్ సపోర్టింగ్ ది గవర్నమెంట్ డెసిషన్ టు యూజ్ దట్ బోర్డ్స్ అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ మార్జినలైజ్డ్ యూనివర్సిటీల్లో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పెడుతున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ద గవర్నమెంట్. ఓకే, బట్ వెనక్కి మీరే వెనకుండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నట్టుగా వీళ్ళే వెనకుండి పొలిటికల్గా పెట్టి ఏదో నామమాత్రంగా పెట్టి ఆ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఏదో తూతు మంత్రంగా చేసి అది అటు ఇటు ఓట్ల బ్యాంకు కోసం రాజకీయం చేస్తే బయటపడతారు, అది ఎక్కువ కాలం నిలబడదు అది. ఓకే, లెట్ us see what happens and let us see what's happening. వచ్చే రోజుల్లో మనం చూసి దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.